హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మహాదేవ క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఆచార్య చాణక్యుడు భారతదేశంలోని ఉత్తమ విద్వాంసులలో నైపుణ్యం కలిగిన రాజకీయవేత్త, దైత్యవేత్త, వ్యూహకర్త మాత్రమే కాకుండా అతను ఆర్థిక శాస్త్రంలో కూడా నిపుణుడు. సమస్యలను నివారించడానికి చాలామంది చాణక్య నీతిని అవలంబిస్తారు. చాణక్యుడి నీతి శాస్త్రం జీవితంలోని అనేక అంశాల సమస్యలకు సంబంధించిన సూత్రాలను కలిగి ఉంది. చాణక్య నీతి సమస్యలకు దివ్య ఔషధం. ఆచార్య చాణక్య వ్యక్తిగత జీవితం నుండి ఉద్యోగం, వ్యాపారం, సంబంధాల వరకు అన్ని అంశాలపై నీతి శాస్త్రంలో తన అభిప్రాయాలను పంచుకున్నారు. నీతి శాస్త్రంలో ప్రస్తావించిన విషయాలు తరచుగా కఠినంగా కనిపిస్తాయి, కానీ ఈ విషయాలు ఒక వ్యక్తికి సరైన తప్పుల మార్గాన్ని తెలియజేస్తాయి. ఆచార్య చాణక్యుడు భార్యాభర్తల మధ్య సంబంధాన్ని బలోపేతం చేయడానికి చాణక్య నీతిలో కొన్ని నియమాలను పేర్కొన్నాడు. ఈరోజు మనం అవేంటో తెలుసుకుందాం. అవి మన వైవాహిక జీవితంలో కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. ఒకరినొకరు గౌరవించుకోండి. భార్యాభర్తల మధ్య ప్రేమ, గౌరవం ఉండాలి. ప్రేమతో పాటు గౌరవం ఉంటేనే బంధం బాగుంటుందని చాణక్యుడు తన నీతి శాస్త్రంలో తెలియజేశాడు. గొప్పలు చెప్పుకోవద్దు. అంతేకాదు, భార్యాభర్తలు ఎవరి గొప్పలు వారు చెప్పుకోకూడదని చాణక్య నీతిలో ఉంది. ఎందుకంటే ఇది ఒకరికొకరు అహాన్ని చూపించుకోవడం వల్ల బంధం బీటలు వారుతుంది. ఓపికగా ఉండండి. ఎలాంటి పరిస్థితిలోనైనా, ఎలాంటి చెడు పరిస్థితిని అయినా ఎదుర్కొని ఎలాంటి సమస్య నుండి బయటపడగలగాలి. భార్యాభర్తల బంధాన్ని కాపాడుకోవడానికి ధైర్యంగా ఉండి ముందుకు సాగాలని చెప్పారు. వ్యక్తిగత విషయాలను పంచుకోవద్దు. భార్యాభర్తలు తమ వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ పంచుకోకూడదు. ఇది సంబంధాన్ని పాడు చేస్తుంది. ఒకరిపై మరొకరికి నమ్మకం తగ్గిపోతుంది. బంధంలో నమ్మకం పోతే అది నిలబడదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.